వనపర్తి జిల్లా అమరచింతలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ రైతులు భారీ ధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా సిపిఐ పార్టీ నేతలు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైతుల ధర్నాతో గంటపాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. టోకెన్ల ప్రకారం యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి ఇచ్చినాము. అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. రోజుల తరబడి పడిగాపులు కాసిన బస్తా యూరియా దొరకడం గగనమైపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యూరియా కొరత తీర్చాలంటూ నాగర్ కర్నూలుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతుల ధర్నాతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. డీలర్ల దగ్గరకు వస్తే వాళ్ళు ఎప్పుడోసారి కూడా ఇంటిమేషన్ ఇస్తలేరు. పొద్దుగాలు వచ్చి అడిగితే మళ్ళీ మధ్యాహ్నం వర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ అందరూ చేస్తున్నారు. ఎక్కడ యూరియా ఎక్కడ పోతుంది, దళారుల పోతుందా లేకపోతే పక్కకు అమ్ముకుంటారా ఏమైతుంది కూడా తెలుస్తలేదు. రైతులకు మాత్రం అది కూడా పట్టా పాస్బుక్ తీసుకొస్తే 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా 1 ఎకరం ఉన్నా కానీ 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. మేమైతే కుటుంబంలో దగ్గర 4-5 మంది వచ్చి పడిగాపులు కాస్తున్నాం. ఉదయం 8 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు ప్రతి షాపు తిరుగుతున్నాం కానీ ఒక్క సంచి కూడా ఇస్తలేరు సార్ ఇల్లు అయితే పక్క. ఇప్పుడు టైం కు కరెక్ట్ యూరియా ఇప్పుడు వేయకపోతే చేను మొత్తం దెబ్బతింటాయి. ఈ ప్రభుత్వానికి వచ్చింది ఏముంది, ఇప్పుడు మేము ఎక్కువ పండిస్తే మళ్ళీ కొనాల్సిన బాధ్యత కూడా వాళ్ళేది వస్తుందేమని ఇంత ఇబ్బంది అవుతుంది. మరి మా రైతులు ఎట్లా బతకాలి సార్ ఇప్పుడు ఇంత టైంకు? ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇంతకు ముందుకు రైతులు వచ్చేది వాట్సాప్ గ్రూప్ లో పెడతాం, ఏమంటారు యూరియా వచ్చింది మీ గ్రూప్ లో పెడతామంటే రైతులకు ఏం తెలుసు సార్? వాళ్ళు చదువుకున్నారు ఊళ్ళో ఏమన్నా? చదువుకున్న యువతకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకు కరెంటు బిల్ కట్టమని ఊర్లో మొత్తం దండరేసి చెప్పడానికి వస్తుంది. అదే ఏమంటారు రైతులకు యూరియా రేపు 2 సెంటర్లకు వస్తుందని చెప్పడానికి ఏమవుతుంది సార్? రైతులకు ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తారు ప్రభుత్వానికి? ఇప్పుడు కొనాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి కదా సార్ వడ్లది. ఇప్పుడు పండించినా కష్టమే ఉంది, పండించకపోయినా కష్టమే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు యూరియా ఇప్పించండి, నెక్స్ట్ టైం మేము కూడా వ్యవసాయం బంద్ చేసుకుంటాం సార్.